దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 230 పాయింట్లు లాభాల్లో పయనిస్తోంది. సెన్సెక్స్ ఇండెక్స్ 70,000 పైన ట్రేడ్ అవుతోంది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ $83.38 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడ్ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్ సూచీలపై సానుకూల ప్రభావం చూపించింది. ఆసియా పసిఫిక్ లో ఒక్క జపాన్ సూచీ మినహా మిగిలిన ప్రధాన సూచీలు మొత్తం లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలన్నీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆల్ టైమ్ హై దగ్గర చేరుకున్నాయి అన్ని సూచీలు కూడా. దీనికి సంబంధించి అనాలిసిస్ తీసుకుందాం. మార్కెట్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు మనతో. శేషు గారు నమస్తే. నమస్తే. ఎలా చూస్తున్నారు ఈ పరిణామాన్ని? మార్కెట్స్ కనుక గమనిస్తే మనకి లాస్ట్ ఒక 1 మంత్ నుంచి కూడా నాన్ స్టాప్ గా ఒక ర్యాలీ చూస్తున్నాము. అంటే వన్ సైడెడ్ అప్ ట్రెండ్ చూస్తున్నాము. దీనికి ప్రధానంగా అటు మనకి గ్లోబల్ కీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అక్కడి నుంచి ఎటువంటి నెగటివ్స్ లేవు. సో దీంతో పాటు మనకి ఇన్ఫ్లేషన్ అనేది గ్లోబల్ గా కూడా బాగా తగ్గడం స్టార్ట్ అయింది. సో అక్కడ ఎకానమీస్ కూడా కొంచెం అంటే ఈ డిఫ్లేషన్ నుంచి అక్కడ ఎకానమీస్ కూడా మన రెసిషన్ నుంచి బయటపడినట్టు అనుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మన మార్కెట్స్ కి పాజిటివ్ అంశాలు. దీంతో పాటు క్రూడ్ ఆయిల్ కూడా లాస్ట్ ఒక 2 months లో 90 నుంచి బిలో 80కి వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి 75 బ్రెంట్ క్రూడ్ కనుక మనం 75 దగ్గర డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా అని అనుకోవడము ఈ ర్యాలీ అనేది ఇంకా కొనసాగొచ్చు. సో లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మనకి 20,000 క్రాస్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి 21,000 నిఫ్టీ క్రాస్ అయింది. ఈవెన్ బ్యాంక్స్ కూడా పార్టిసిపేషన్ బాగుంది. మరి ముఖ్యంగా మనకి ఇన్ని రోజులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, కోటక్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ బాగా వీక్ గా ఉన్నాయి లాస్ట్ ఒక 1 month బ్యాక్. ఇప్పుడు అవి కూడా బాగా పెరగడం స్టార్ట్ అయినాయి. నేను కూడా ఇక్కడ నుంచి ఒక 400 నుంచి 500 పాయింట్స్ నిఫ్టీ అంటే దగ్గరగా 21,500 నుంచి 600 వరకు నిఫ్టీ ర్యాలీ కొనసాగవచ్చు. అది కూడా ఈ ఇయర్ ఎండింగ్ వరకు జరగవచ్చు. కొంచెం మార్కెట్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అంటూ వస్తే జనవరిలో రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇనిషియల్ గా మాత్రం అంటే నెక్స్ట్ ఒక 2 weeks పెద్దగా మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే రాకపోవచ్చు. దీనికి తోడు ఎఫ్ఐఎస్ నుంచి మనకి ఫ్లోస్ ఇంకా చాలా వరకు ఈ వీకెండ్ నుంచి అటు ఎఫ్ఐఎస్ నుంచి పెద్దగా అటు అంటే బయింగ్ రాకపోవచ్చు, సెల్లింగ్ రాకపోవచ్చు. వాళ్ళు ఎక్కువ హాలిడేస్ మూడ్ లో వెళ్ళిపోతారు ఇయర్ ఎండింగ్ కాబట్టి. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో వస్తారు. అప్పటి వరకు మనకి డొమెస్టిక్ ఫండ్స్ తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది మార్కెట్స్. కాకపోతే ఇక్కడ కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. బట్ నిఫ్టీ పరంగా నేను కూడా ముందుకు వెళ్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడే అవకాశాలు ఉన్నాయి. మీరేమంటారు శేషు గారు? అంటే చాలా మంది ప్రాఫిట్ బుక్ చేస్తారు ఇక్కడ ఆల్ టైమ్ హై దగ్గర. వెయిట్ చేయాలంటారా, హోల్డ్ చేయడం మంచిదంటారా? అంటే డిపెండ్స్, స్టాక్ ని బట్టి ఉంటుందండి. నిజంగా అది ఎక్స్పెన్సివ్ గా ఉండి బాగా తక్కువ టైంలో ఎక్కువ పెరిగి 3 4 అయితే అటువంటి స్టాక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండమంటాను. ఇక్కడ నుంచి బాగా అంటే ఈ నెక్స్ట్ ఒక 20 days కి కానీ గమనిస్తే ఎక్కువ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ పెరుగుతాయండి. ఇండెక్స్ రిలేటెడ్ స్టాక్స్ తోనే ట్రేడర్స్ కూడా పొజిషన్ తీసుకోమని చెప్తాను. కంటిన్యూ చేసుకోవచ్చు ప్రాఫిట్స్ ని. ఇండెక్స్ అండ్ F&O రిలేటెడ్ స్టాక్స్ లో ఉంటే అంటే ఫ్యూచర్స్ లో ఉన్న స్టాక్స్ తర్వాత ఇండెక్స్ స్టాక్స్ ఇక్కడ నుంచి బాగా పెరుగుతాయి. అదర్ దాన్ దట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇట్లా పెరిగే కొద్ది కొంచెం సైకలాజికల్ గా ఫియర్ ఫ్యాక్టర్ అనేది బాగా ఉంటుంది. సో వాటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. దీనికి తోడు లాస్ట్ 2 months కానీ గమనిస్తే కొంచెం మనకి రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కొత్తగా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కొంచెం తగ్గింది. సో అది కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మీద దాని ప్రభావం ఉంటుంది. శేషు గారు, అంటే ఇంత ర్యాలీ ఇవ్వడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? అంటే ఫెడ్ రిజర్వ్ లేదంటే వడ్డీ రేట్లు సేమ్ ఉంచడం ఇవ్వనుకుంటున్నారా, లేదంటే ప్రీ ఎలక్షన్ మూవ్మెంట్ కానీ న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ రాబోతుంది ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తున్నాయా? ఒకటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ పెరగడానికి ప్రధానంగా ఏంటంటే డబ్బు లిక్విడిటీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. సో దానికి తోడు ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గ్లోబల్ కీస్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. తర్వాత మన ఇండియన్ మార్కెట్స్ కూడా లాస్ట్ కొన్ని రోజులుగా కన్సాలేషన్ చాలా నెలల కన్సాలేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి ఇట్లా వచ్చినప్పుడు పెద్దగా సెల్లింగ్ ప్రెషర్ లేదు కాబట్టి ఆబ్వియస్గా ఇండెక్స్ ముందుకే వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్ శేషు గారు, థ్యాంక్ యూ.